హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఏదైనానండి, ఒక బంగారం ఉందంటే ఆ బంగారాన్ని మంచి ఒక ఆభరణగా చేయాలంటే, ఒక దగదగలాడేటువంటి, ఒక అనేకులు ధరించేటువంటి ఒక విలువైన, ఒక అద్భుతమైన ఆభరణంగా దాన్ని చేయాలంటే ఆ బంగారం ఏం చేయాలి చెప్పండి? దాన్ని నన్ను ముట్టుకోకు, నన్ను బంగారపు ఆభరణంగా చెయ్యి అంటే అవుతుందా? దాన్ని ఏం చేయాలి? ముందు ఎక్కడ కడతారు? కాల్స్తాడు, అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడినప్పుడు అది నిలబడాలి. అగ్ని పరీక్షకి అగ్నిలో కాలిపోయింది అనుకోండి, అది ఓ సమ్మ నువ్వు తెచ్చిచ్చింది బంగారమే కాదమ్మా అది అని చెబుతాడు కంసాల ఆయన. ఏంటంటే అగ్నిలో వేయగానే అది మాయమైపోయింది అనుకో, అది బంగారం కాదనమాట, అది వేరేదో లోహం అనమాట, లేకపోతే అదేదో కాగితం లాంటిదన్నమాట, అది డూప్లికేట్ అన్నమాట. అసలు క్రైస్తవుడువో కాదో ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నిన్ను శ్రమల్లో పెట్టినప్పుడే అసలు నీ విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావా, నీవు ఆయన మీద విశ్వాసం ఉంచున్నావా, నీ హృదయ మనసాక్షిని కాపాడుకుంటున్నావా అన్నది ఎప్పుడు తెలుస్తుందండి? పరీక్షించినప్పుడే. పరీక్షించకుండా ఏది వాడం మనం? పరీక్షించకుండా దేన్నన్నా వాడటానికి ప్రయత్నిస్తే అది విఫలమైపోతుంది. మీకు అగ్ని వంటి పరీక్షలు కలిగినప్పుడు మీకేదో వింత కలిగింది అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకొని నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. యోబు ఒక మాట అన్నాడు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను మంచి సువర్ణ వలె బయటపడ్డాను. నాలో ఉన్న మస్టంతా పోయింది, నాలో ఉన్న టంకమంతా పోయింది. సువర్ణము అంటే శ్రేష్టమైన బంగారం. ఏంటండి సువర్ణం అంటే ప్యూరిఫైడ్ గోల్డ్ అనమాట. ఇంకా అందులో ఏమి లేదు. 24 క్యారెట్ 22 క్యారెట్ అంటాం మనం, అందులో రాగా ఏదో కలుపుతాడు టంకం. కానీ సువర్ణం అంటే ఏ కల్తీ లేని బంగారం. ప్రభు అంటున్నాడు మనల్ని పరిపూర్ణమైన వారిగా చేయాలని, ఆ బంగారు పట్టణానికి వారసులుగా చేయడానికి మనల్ని పరిపూర్ణులు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు కొరకు జీవించాలనుకునే వారికి శ్రమలు వస్తాయండి, అందరికీ రావు. పేతురు 4:19 దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను దేవుని కొరకు జీవించాలనుకున్నవాడు దేవుని చిత్తములో బాధపరచబడతారు. మనం దేనికి బాధపడుతున్నామంటే మనం చేసిన తప్పుల కోసం కాదు, అది ఆయన ఇష్టమైంది మనల్ని పరిశోధించడానికి. సద్భక్తితో బ్రతుకగోరు వారందరూ శ్రమానుభవంలో నుంచి వెళ్ళాలని మరో చోట వాక్యంలో ఉంది. పేతురు అన్నాడు, మనం అనేక శ్రమలను పొంది పరలోక రాజ్యానికి వెళ్ళవలసి ఉంది అంటున్నాడు. ఏంటండి శ్రమలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవించి, పరీక్షలు లేకుండా, నీ హృదయ శుద్ధిని కాపాడుకోకుండా దేవుని ఆశీర్వాదాలు మాత్రం పొందుకుంటూ కూర్చుంటే పరలోకానికి వారసులమవుతామా? పరలోకంలో ప్రభు ఇచ్చే మేలులు పొందగలుగుతామా? పొందలేము. నిజం చెప్పండి. పరలోకంలో ప్రభుతో ఉండడం కోసం యేసు ప్రభుని నమ్ముకున్నారా, లేక భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసు ప్రభుని నమ్ముకున్నారా? నిజమేనా? మరి ఇక దేనికి బాధపడకండి, దేనికే బాధపడకండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నా. ఉన్నా దేవునికే, లేకున్నా దేవునికే. ఏంటండి తిండి ఉంటే దేవునికే, తిండి లేకపోయినా దేవునికే. కారు ఉంటే దేవునికే, కారు లేకపోతే నడిచి వెళ్తాను. ఏంటండి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను దేవుడిని మాత్రం విడిచిపెట్టను. ఏది ఉన్నా లేకున్నా నా ప్రభువుని విడిచిపెట్టను. మనుషులు నన్ను పొగిడినా, మనుషులు నన్ను చేదరించుకున్నా, నేను మాత్రం నా యేసు ప్రభువుని విడిచిపెట్టను. ఆయన నిమిత్తమై నన్ను ఎవరన్నా దూషిస్తే, నిందిస్తే, హింసిస్తే అది నాకు భాగ్యం, అది నాకు అవకాశం. యేసుక్రీస్తు నమ్ముకున్నారని వారిని చిత్రహింసలు చేస్తుంటే ఆ గుండ్రంగా ఉన్న కొంతమంది ప్రేయర్ చేస్తున్నారంట, ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు అని వారితో ఒకరి తర్వాత ఒకరు చేస్తుంటే పొద్దున్నే వాళ్ళని చంపైపోతున్నారు. చంపేస్తారని తెలిసినప్పుడు అందరూ ప్రార్థన చేసుకుంటుంటే అందులో వాళ్ళు చిన్న అమ్మాయి ఏందంట, ప్రభువా ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చావే, నీ కోసం చనిపోయే భాగ్యం, స్తోత్రం నాయన, ఆపకుండా చెయ్యయ్యా వీళ్ళు అని చెప్తుందంటండి. ఏంటండి ఈ మరణ శాసనాన్ని ఆపకుండా ఎవరికో లేని భాగ్యం నాకు దొరికిందయ్యా, మాకు దొరికిందయ్యా, రేపు మమ్మల్ని ఈ శిక్షలో నిన్ను ఘనపరిచే, ఈ మరణంలో నిన్ను ఘనపరిచే కృపనిచ్చావు,
ఇంత భాగ్యం నీ కొరకు హతసాక్షులు అవటమని ఆ బిడ్డ దేవుణ్ణి స్తుతిస్తుందటండి. అలాంటి విశ్వాసం మనం నేర్చుకోవాలండి. ప్రాణం పోయినా సరే నా యేసు ప్రభువు నేను విడిచిపెట్టనని హతసాక్షులైన వారు ఉన్నారండి. ఈ అంచె దినాల్లో అటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. నీ విశ్వాసం పరిపూర్ణమైందా లేదా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావా లేదా, అసలు నువ్వు నిజమైన క్రైస్తవుడువా కాదా అన్నది ఈ పరీక్షలోనే తేలుతుంది. అందుకే ప్రభువు అన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాచిన మా చేతులను చూడయ్యా. నీ గాయపడిన చేతిని చాపి మమ్మల్ని పట్టుకోనాయన. శ్రమల యందు ఓర్పు మాకు దయచేయి. బాధల్లో కష్టాల్లో నీ వైపు చూసే కృప మాకు దయచేయి నాయన. ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు పూర్ణమైన విశ్వాసం దయచేయ్యా. ప్రతి విధమైన లోకాశల నుంచి మమ్మల్ని తప్పించు. అజ్ఞానం వల్ల తెచ్చుకున్న రకరకాల పాపాల నుండి మమ్మల్ని విడిపించు నాయన. వాటి పరిణోషణంగా మేము అనుభవిస్తున్న ఈ జబ్బులు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఈ రోజు నుంచి నీ సిలువెత్తుకొని నిన్ను వెంబడిస్తామయ్యా. ఈ అంచెదనాల్లో మేమున్నాము తండ్రి. ఒకరినొకరు అప్పగించుకునే పరిస్థితుల్లో జనులు ఉన్నారయ్యా. అవమానాన్ని, నిందను లెక్క చేయకుండా క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతికే వారిగా మమ్మల్ని చేయి తండ్రి. క్రీస్తు కొరకు మాకున్న ప్రేమ దినదినాభివృద్ధి పొందడానికి అనుదినము నీ అడుగు జాడల్లో నడుస్తూ నీ రాజ్య వారసులు అవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పక వస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. కల్వరి ప్రతిధ్వని